ఈలోగా పరమశివుడు వచ్చి మణికంఠుడికి అవతార ప్రయోజనాన్ని గుర్తు చేశారు. సరే అలాగే మట్టు పెడతానన్నాడు. రాజశేఖరుని యొక్క సైన్యంతో, దేవతల సైన్యంతో, ప్రమదగణాలతోటి ఆ మహిషిని ఎదుర్కొన్నాడు. బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. ఆఖరికి మహిషి సంహరింపబడింది. ఆ సంహరింపబడినటువంటి మహిషిలోంచి అంతక పూర్వజన్మలో ఆవిడ లీలాకుమారి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాపతివ్రత కనుక అందులోంచి తన నిజస్వరూపాన్ని పొంది నాకు నా స్వస్థితిని కల్పించావు కనుక నువ్వు నన్ను భార్యగా స్వీకరించవలసింది అని అడిగింది ఆయన. అడిగితే మణికంఠుడు అన్నాడు, ఈ అవతారంలో నేను బ్రహ్మచారిని, అందుచేత నిన్ను భార్యగా స్వీకరించడం కుదరదు, కానీ నువ్వు నా శక్తి అయి నా ఆలయం పక్కనే నీకు ఆలయం ఉండి విరాజమానురాలివి అవుతావు. అందుకని నువ్వు పంచాంబిక అనేటటువంటి పేరుతో నా గుడి పక్కనే నువ్వు వెలుస్తావని వరం ఇచ్చారు. వరం ఇచ్చిన తరువాత పరమశివుడు కలలో కనపడి ఆ